డేవిడ్ వార్నర్ గారు కూడా ఒక క్యామియో చేశారు. యాక్చువల్లీ ఆయన ఆ స్టిల్ ఒకటి ఆస్ట్రేలియా షూట్ బయటకు వచ్చేసరికి మేమందరం ట్వీట్ చేస్తే అందరూ ఏంటి అందరు పుష్ప అనుకున్నారు. కట్ చేస్తే తెలిసింది ఏంటంటే 2 days తర్వాత అది మీ సినిమా. యాక్చువల్లీ వార్నర్ గారిని సినిమాలో వీ వాంటెడ్ టు కీప్ హిమ్ యాజ్ అ సర్ప్రైజ్. అసలు ఎప్పుడు చెప్పకుండా అసలు ఆస్ట్రేలియా వెళ్దాము, అక్కడ షూట్ చేద్దాము తెలియకుండా డైరెక్ట్ సినిమా అనుకున్నాం. యాక్చువల్ ఫస్ట్ ప్లాన్ అది ఉంది. అక్కడ షూట్ పెట్టగానే అక్కడ బయట రోడ్ మీద అనుకుంటే అంటే అతని ఫ్యాన్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి, వాళ్ళు బయటకు పెట్టారు స్టిల్స్. ఇంకా ఒకసారి లీక్ అయింది. అప్పుడు కూడా అందరూ మిన్నట్టు అంత పుష్ప మేము ఓకే సార్ పుష్ప అనుకుంటారు, ఓకే అనుకున్నాము. కట్ చేస్తే వారంలోపు వచ్చింది న్యూస్ బయటకి. లేదు అది దిస్ ఫర్ రాబిన్ హుడ్ వచ్చింది న్యూస్. సో ఏంటి అంటే ఆయనది క్యామియో కొంచెంసేపే ఉంటుంది కానీ ఒక 2 days షూట్ చేశారు కానీ మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా కుదిరింది అనేది అంటున్నారు. బాగుంటుంది చూడండి. నేను ఎక్కువ చెప్తా క్యారెక్టర్ గురించి ఉంటుంది, బట్ బాగుంటుంది. ఉన్న దాంట్లో మీ కాంబినేషన్ ఉండదు అంట కదా సార్, అది మీరు చూడండి సినిమా చూడండి. ఓకే. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు రాబిన్ హుడ్ అనేది వెంకీ స్ట్రెంత్ కామెడీ. ఈ సినిమాలో కూడా దాని మీద బ్యాంక్ అయి ఉన్నాడు. అంటే భీష్మాలో ఒక మంచి మెసేజ్ కూడా చెప్పాడు తను, మంచి మెసేజ్ ఇచ్చాడు, మంచి కంటెంట్ తీసుకున్నాడు. ఇది ఎలా ఉండబోతుంది తన స్ట్రెంత్ కామెడీతో? దీంట్లో కూడా తన స్ట్రెంత్ కామెడీతో పాటు ఉంటుంది. దేర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ స్టోరీ. ఇంకొక చాలా మంచి మెసేజ్ సినిమాలో ఉంటుంది. మంచి మెసేజ్, మంచి పాయింట్ ఉంటుంది సినిమాలో. మెసేజ్ అంటే ప్రీచింగ్ కాదు, కమర్షియల్ ఉంటూనే భీష్మలో ఎలా అవుతుందో దీంట్లో కూడా దానికంటే ఇంకొంచెం పెద్ద లేయర్ ఉంటుంది మెసేజ్. సో డెఫినెట్లీ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ గురించి ఏంటి, చాలా మంది మీ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు, మీరు కూడా రాస్తున్నారు. బేసికల్లీ కమర్షియల్ సినిమా అంటే ఒక స్ట్రాంగ్ విలన్ హీరో ఉంటారు. ఏమవుతుంది మ్యాక్సిమం సినిమాల్లో క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు ఫైట్, భారీ ఫైట్ ఉంటుంది మ్యాక్సిమం, కాల్సిమం అదే ఉంటుంది. సో దీంట్లో దాని విరుద్ధంగా హీరో విలన్ ఇద్దరు ఓన్లీ మాడుకుంటూ ఉంటారు. ఆ దాంట్లో బేసిక్గా సినిమాలో హీరో క్యారెక్టర్ ఈజ్ అ మనిపులేటర్. సో బ్రెయిన్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో క్లైమాక్స్లో హీరో మాట్లాడే మాటలకి ఒక్కొక్క డైలాగ్కి విలన్కి చిప్పు దొబ్బుతూ ఉంటుంది అనమాట. సో అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ స్మార్ట్ రైటింగ్. అది ఇట్స్ నాట్ అబౌట్ ద లైన్స్, ద రైటింగ్ చాలా స్మార్ట్. అండ్ హీరో క్యారెక్టరేషన్ అక్కడ ఇట్ విల్ అన్ఫోల్డ్ అనమాట. సో రైటింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకే అందరికి చాలా ఫ్రెష్ ఉంది. క్లైమాక్స్ గురించి అందుకు మాట్లాడుకున్నారు, రిలీజ్ తర్వాత కూడా మాట్లాడుతారు. లైక్ అంటే పుష్పలో ఒక క్లైమాక్స్ డిజైన్ చేశారు సుకుమార్ గారు, వాళ్ళిద్దరితో కూర్చోబెట్టి మాట్లాడించారు. అంటే అప్పటి వరకు ఈ మధ్య కాలంలో లేదు అలాంటి క్లైమాక్స్, అందుకే దానికి బాగా అప్రిషియేషన్ వచ్చింది, కొత్తగా డిజైన్ చేశారు మొత్తం. సో దీంట్లో కూడా మీరు వెంకీ అలా ట్రై చేశాడు. కానీ మా దాంట్లో అంటే పుష్పలో పార్ట్ 1లో యాంగిల్ వేరే, అది వేరే యాంగిల్, మాది ఇంకో యాంగిల్ ఉంటుంది. బట్ మేబీ కొంచెం సిమిలర్ అంతే. ఈ సినిమాకి సంబంధించి అంటే ఒక డేట్లు అవి అనుకున్నారు కదా, ఒక టైంలో నితిన్ గారికి కూడా ఒక డేట్ అనుకుంటున్నారు, ఎలాగైనా రిలీజ్ చేస్తే బాగుంటున్నారు అని మీ సైడ్ నుంచి కూడా వినిపించింది. ఈ సినిమా అంటే సంక్రాంతి కానీ సంక్రాంతి తర్వాత కానీ అంటే మీకు కొంచెం పుషప్ ఆ టైంలో వచ్చుంటే ఫాస్ట్గా వచ్చుంటే బాగుంటుందని మీ సైడ్ నుంచి అనిపించింది. అంటే ఇంకా సినిమా December 25 అప్పుడు సినిమా మిస్ అయింది. మిస్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ డేట్ ఏంటి అని మా ప్రొడ్యూసర్స్ అందరం మాట్లాడుకుంటుంటే ఆప్షన్స్ వచ్చింది సంక్రాంతి, శివరాత్రి అండ్ సమ్మర్. ఇప్పుడు 3 months సినిమా ఆపాలంటే ఈవెన్ ఇట్స్ అ బర్డన్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఇంట్రెస్ట్ అన్ని పెడతా ఉంటాయి. ఇంకా సినిమా అయిపోయింది మొత్తం షూటింగ్, సినిమా మాకేం లేదు బ్యాలెన్స్. సంక్రాంతికి అప్పటికి 3 సినిమాలు ఉన్నాయి. అప్పటికి సంక్రాంతికి వస్తున్నాం ఉంది, గేమ్ చేంజర్ ఉంది, అండ్ డాకు ఉంది. సో 3 సినిమాలు ఎందుకు లేదని దెన్ థాట్ ఆఫ్ శివరాత్రి అనుకున్నాం. బట్ శివరాత్రి ఏంటంటే కొంచెం ఆఫ్ సీజన్ ఏమో, అండ్ ఈసారి శివరాత్రికి వెరీ లేట్, 25th వచ్చినట్టుంది. మామూలుగా ఇట్ కమ్స్ అట్ 21 or 15, 14 వస్తుంటుంది. సో ఇట్స్ వెరీ లేట్. అండ్ మేము పెట్టిన ఈ బడ్జెట్స్కి మాకు మంచి రెవెన్యూ రావాలంటే ఒక హాలిడే మూడ్ ఉంటే బాగుంటుంది చెప్పేసి మా మైత్రి రవి గారు ఈ సజెస్టెడ్. మనం కొంచెం డీలే అయినా పర్లేదు, కొంచెం బర్డన్ డెఫినెట్లీ మాకు, బట్ 28th వస్తే సమ్మర్లో ఫస్ట్ సినిమా ఉంటుంది, పిల్లలకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి, మ్యాక్సిమం అయిపోతాయి. సో ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచి ఫ్యామిలీస్ కూడా వచ్చే సినిమా కాబట్టి అప్పుడు డేట్ ఉంటే బాగుంటుంది అంటే ఓకే సార్ అని వచ్చి ఈ డేట్. అండ్ యాక్చువల్లీ తమ్ముడు కూడా ఒక డేట్ వేస్తారు ఈ సినిమా గురించి, మళ్ళీ మారింది. ఎగ్జాక్ట్లీ తమ్ముడు వాల్సిన శివరాత్రికి మారింది డేట్స్, మేము మారడం వల్ల ఇంకా వాళ్ళు మారారు. ఓకే. ఏంటి సార్ తమ్ముడు విషయానికి వస్తే, అంటే అది కూడా షూటింగ్ చాలా రోజుల నుంచి జరుగుతుంది, యాక్షన్ ప్యాక్డ్ సినిమా అంటున్నారు, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి అంటున్నారు. లైక్ రీసెంట్గా ఒక ట్రైలర్ కూడా కట్ చేశారు, అది కొంతమందికి యూనిట్ వాళ్ళందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు, కంటెంట్ బాగా వచ్చింది అన్నారు. ఎలా ఉండబోతుంది అసలు తమ్ముడు షూటింగ్ అంతా అయిపోయిందంటే ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ కూడా మేము ఏప్రిల్లో వెళ్ళి షూట్ చేస్తాం. ట్రైలర్ గురించి వస్తుంది. ట్రైలర్ రాబిన్ హుడ్ రిలీజ్ తర్వాత ఒక వారంకి వస్తుంది ట్రైలర్, వారంకి 2 weeks వస్తుంది ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి అది కొంచెం ఆపేమంతే, మరి సేమ్ టైం 2 క్లాష్ ఎందుకని ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక మేబీ ఒక 1-2 weeksకి ఇస్తాం. సార్ తమ్ముడితో ఒక కొత్త నితిన్ కనిపిస్తాడా మళ్ళీ? అంటే ఎందుకు యాక్షన్ ఎపిసోడ్ అవి ఎక్కువ మాట్లాడుతున్నారు. అవునవును.
డెఫినెట్లీ ఐ మీన్ రామిడ్లో కూడా నేను కొత్తగా ఉంటాను, దీని మించిన దాంట్లో కొత్తగా ఉంటాను. సో ఇప్పుడు వేటికటి. ఆ వేటిక అంటే అదే లాస్ట్ కొన్ని సినిమాలు అవి కొన్ని ఆడలేదు కాబట్టి మళ్ళీ కొంచెం ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు సినిమాలు అంటే ఎలాంటి సినిమాలు కావాలి, ఈ రొటీన్ మూస సినిమాలు కాకుండా కంటెంట్ ఓరియంట్ సినిమాలు చేస్తే బెటర్ అని ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ కమర్షియల్ అయినా కూడా దే ఆల్ హ్యావ్ కంటెంట్. ఏదో మాస్ అంటే మాస్ పాట డ్యాన్స్ ఫైట్లా లేకుండా అండ్ ఈ కథలు కూడా ఐ ఫౌండ్ వెరీ గుడ్ డైరెక్టర్స్. వెంకీ కుదుల అనుకోండి, వేణు శ్రీరామ్ అనుకోండి, బల్గం వేణు అనుకోండి, ఇష్క విక్రమ్ అనుకోండి. సో అన్ని సినిమాలు ఆల్ గుడ్ డైరెక్టర్స్ అండ్ గుడ్ స్టోరీస్. సో మళ్ళీ మంచి ట్రాక్లో ఉందని పడ్డదని నా ఫీలింగ్. ఏంటి సార్ అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ కానీ హిట్ ఆర్ ఫ్లాప్ ఎలా తీసుకుంటారు? అంటే స్విచ్ ఆఫ్ అయిపోతారా ఒక 1-2 డేస్లో, లేదంటే ఫ్లాప్ వచ్చినప్పుడు కొంచెం డిస్కషన్ చేసుకోవడం కానీ, హిట్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కానీ? డెఫినెట్లీ ఫస్ట్ యూ గెట్ లో. ఫస్ట్ డెఫినెట్గా ఎంత ఉన్నా కొంచెం లో అవుతావు, నేను కూడా లైక్ లో అవుతా. దాని నుంచి విల్ స్టార్ట్ టు డిస్కస్ ఏం తప్పైంది. దాని నుంచి నెక్స్ట్ ఈ తప్పులు చేయకూడదు అని అనుకుంటాం. బట్ మళ్ళీ తప్పులు చేస్తా, మళ్ళీ తప్పులు ఏదో కొత్త చేస్తా, కానీ ఈ తప్పులు చేయకూడదు, పాత తప్పులు చేయకూడదు. కొత్త అంటే చేయొచ్చు, బట్ అది అంతే ఇంకా మనం పడినా మళ్ళీ లేవాలి అని ఆ కసితో ఉంటుంది. కసితో ఉన్నా ఈసారి లేవుస్తానే బాగా ఉంది కసి.